నమస్కారం. ఆదోని ప్రజలకు మరియు మా ఇండియా కూటమి కార్యకర్తలందరికీ టోటల్గా అందరికీ నమస్కారం. ఈరోజు ఎగ్జిట్ పోల్ వస్తుంది. ఈరోజు సాయంత్రానికి మరో 2 రోజుల్లోన ఫలితాలు వెలువడుతున్నాయి. మళ్ళీ ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోన మొట్టమొదటిసారి విన్ అయ్యేది కాంగ్రెస్ పార్టీ ఆదోని. మళ్ళీ ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు బీసీలైనా మళ్ళీ బీసీ వర్గం అయితేమి, ముస్లిమ్స్ వర్గం అయితేమి, మళ్ళీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు కూడా అయితేమి, అంటే టోటల్గా ఓసీలు కూడా అందరూ కలిసి ఆదోని ప్రజలు కొత్త వ్యక్తి, మూడో వ్యక్తి కావాలని కోరుకున్నారు. అది లోకల్ ఉండే వ్యక్తి నాకు ఆశీర్వదించి నాకు ఓట్లు వేసారని, నేను చేసిన కొన్ని సర్వేల్లో కూడా మంచి ప్రతి పల్లెల్లో కానీ టౌన్లో కానీ మంచి కాంగ్రెస్కు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నాకు ఉంది. ఎందుకంటే మేము సర్వే చేసిన దాంట్లో ప్రజలందరూ కాంగ్రెస్కే మేము ఇతరు మగ్గు చూపించినాము ఇది అని ప్రజలు ప్రతి ఒక్కరితో నుంచి స్పందన మంచిగా వచ్చింది. మళ్ళీ ఈరోజు వైసీపీ పాలన అయితే అవినీతి పాలన అరికట్టేదానికే మళ్ళీ తర్వాత ఇక్కడుండే లోకల్ ఎమ్మెల్యే సాపిరెడ్డి గారు కానీ మళ్ళీ ఆయన కూడా ఏ అవినీతి చేసినారని, తర్వాత మళ్ళీ కబ్జాలకు గురైనారని, ఈ భావంతో ఎక్కువ కుదిరింది కాబట్టి ఆయన నుంచి వ్యతిరేక ఓట్లని నాకే పడినవని నాకు నమ్మకంగా ఉంది. ఎందుకంటే కొంతమంది ఫోన్లు చేసి కూడా చెప్పినారు, అన్న ఈరోజు మీకు సాయం చేసినాము, మీరు మాకు సాయం చేయాలా, ఆదోని డెవలప్ చేయాలని అంటున్నారు. ప్రతి ఒక్కరు చెప్తాము, నేను గెలిచినా గెలకపోయినా నైతికంగా నేను 100% గెలిచినట్లే. ఎందుకంటే నేను ఏ ఒక్క రూపాయి ఏ వ్యక్తికి నేను ఎవరికి ఇవ్వలేదు. మళ్ళీ ఈరోజు నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ తర్వాత అన్ని రకాలుగా నాకు గెలుపు వరిచ్చే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ ఆర్ సెకండ్ అనే రీతిలో వాళ్ళే చెప్తున్నారు. మళ్ళీ ఈరోజు మేము గెలుపుకు 100% గెలిచేదానికి మేము సర్వశక్తులుగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు చేసినారు. రేపు 2 రోజుల 4వ తారీఖు ఫలితాల రోజు, ఆ రోజు భారీ అఖండ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయకేతం ఎగరేస్తారు. ఎందుకంటే ఆదోనిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రీజాయినింగ్ అయినట్ల ఇక్కడి నుంచి మళ్ళీ 2029 లోపల కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లోన మళ్ళీ సీఎం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్లో కూడా సర్వే కూడా చెప్తుంది ఈరోజు రాహుల్ గాంధీ కూడా గెలిచే పొజిషన్ ఉంది, 350 ఎంపీ సీట్లు గెలిచే పొజిషన్ ఉందని కూడా సర్వే కూడా చెప్తుంది. మళ్ళీ రేపు రాహుల్ గాంధీకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కంపల్సరీ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, రైతుల రుణమాఫీ వస్తుంది, ప్రతి మహిళలకి ఇది వస్తుంది. మళ్ళీ బీజేపీ అయితే ఈయన నాన్ లోకల్, ఈయన చరిత్ర ఎవరికి తెలియదు. ఈయన నమ్మి ప్రజలు ఓటేయాలన్నా కూడా ఆలోచించి వెనక్కి జగ్గినారు. ఎందుకంటే పార్థసారథికి ఓటేస్తే ఈయన ఎటువంటి వ్యక్తో తెలియదు అని. ఎందుకంటే ఇక్కడ లోకల్లోనే నేను ఇంతకుముందు కరోనాలో కానీ ఇంతకుముందు ప్రజలకు నా హాస్పిటల్ పరంగా అన్ని రకాలుగానే దగ్గర సంబంధాలు ఉన్నవి, ఇంతకుముందు డిపార్ట్మెంట్లో పనిచేసిన సంబంధాలు కూడా ఉన్నవి. నా గురించి అంత వ్యక్తిగతంగా తెలుసు. మంచి వ్యక్తి అని నాకు ఆశీర్వదించారని ప్రజలు నాకు నమ్ముతున్నాను. మళ్ళీ ఈరోజు ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలిపించి ఈరోజు ఎగ్జిట్ పోల్ అయితే కాంగ్రెస్లోనూ భారీ మెజార్టీ గెలిచేదానికి ఆస్కారం ఉందని నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ ఈరోజు బీజేపీకి గుణపాఠము సెంట్రల్లో కూడా జరుగుతుంది. మళ్ళీ ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్లో అయితే ఏ సీటు గెలవలేని పరిస్థితిలో ఉంది. మళ్ళీ ఏదైనా ఏం చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు 90 సీట్లు, మళ్ళీ ఇవన్నీ కొంత చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నారు, కొంతమంది వైసీపీ గురించి చెప్తున్నారు. కానీ ప్రజలైతే ఈరోజు చెప్తా కంపల్సరిగా సెంట్రల్ వచ్చేది కాంగ్రెసే. 100% మేము గెలిచిన తర్వాత ఆదోని సెంట్రల్ కాంగ్రెస్ వస్తే ఆదోని భారీగా డెవలప్ చేయడానికి నేను నా వంతు కష్టపడతాను. ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా ఆదోని రూపురేఖలు మార్చాలని కూడా తెలియజేస్తున్నాను. ఇట్లు ఈ అవకాశం ఇచ్చిన నాకు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఆయనకు ఆలోచన ఏముందో మనకు తెలియదు, సాయిబరెడ్డికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమో మనకు తెలియదు. కానీ ఆయన చెప్పేదాన్ని బట్టి చూస్తే అది తప్పు అంటాను. ఎందుకంటే ప్రజలు ఎవరైనా కానీ ప్రజలు తలనొప్పి పెట్టుకునే విధంగా ఉండరు. నాయకుని తెచ్చుకొని తలనొప్పి తెచ్చుకోవాలని ఏ ప్రజలు అనుకోరు, ఏ కార్యకర్త కూడా అనుకోడు.
మళ్ళీ ఆయన అన్నాడంటే దానికి నేను కూడా బాధ కలుగుతుంది, దాన్ని ఖండిస్తున్నాను. ప్రజలు నాకు కూడా రేపొద్దున వేసి గెలిపించవచ్చు, గెలిపించకపోవచ్చు, కానీ దాన్ని అంత మాత్రమే ప్రజలు తిట్టుకోవడం మంచిది కాదు. ఎందుకంటే గత 20 ఏళ్ళ నుంచి మళ్ళీ 15 ఏళ్ళు అతను గెలిపించినారు. మళ్ళీ 2004లో సాయిప్రసాద్ రెడ్డి ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అది ఆలోచించాలి ఒకసారి ఆయన కూడా. ఎందుకంటే ఆదోని ప్రజలు అన్నం పెట్టినారు, ఆ అన్నము తినేదాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు ఏంటంటే ఆయన చేసింటే అభివృద్ధి చేసింటే ఆయన ఓడిపోతాడనేది అప్పుడే ఆయన ఇప్పుడు గెలుస్తాడు ఓటం అనేది దేవుని నిర్ణయం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన ప్రజలు డబ్బులు తీసుకుని ఓటేసామన్నది అది చాలా బాధాకరమైన విషయమే. కానీ ఇంకో విషయం ఏముందంటే ఎవరైతేనేమి ఈయన్ని పార్థసారథి అంటాడు, ఈయన ప్రజల్లోని ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ వీటి మీద ఇన్ఫెక్షన్ పోతున్నాడు. కానీ నేను ఏమంటానంటే రేపు గెలిచిన తర్వాత నువ్వు ఆదోని ఎంత డెవలప్ చేస్తే చూపిద్దామంటాను ప్రజల్లో. కానీ నేను ఇక్కడ లోకల్లో పుట్టి పెరిగినాను, నాకు అన్ని సొందులు, నాకు ప్రజలందరూ బాగా పరిచయం ఉన్నాయి. మళ్ళీ కొంతమంది వచ్చి అడిగినారు, ఏమన్నా పార్థసారథి అక్క ఎక్కడ పోతారు మనం పోతామంటే, ఆయన కొత్త వ్యక్తి ఏదో సరదా పడుతున్నాడు, రేపు పొద్దున ఓటమి పాలైతే అతను 5వ తేదీ ఆదోనిలో మాకు కూడా చూపించేలాగా ఉన్నట్లు పోతాడు. ఆయన గురించి మనం ఎందుకు అని నేను కూడా చెప్పాను మా కార్యకర్తలకి. ఎందుకంటే అంటే కంపల్సరీగా ఆదోని ప్రజలు అభివృద్ధి చేసేవానికి పట్టం కలుపుతారు. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి సాయిప్రసాద్ కానీ మీనాక్షి కానీ 40 ఏళ్ళ నుంచి వాళ్ళకి ఇచ్చినారు అవకాశము. వాళ్ళు మార్పు తీసుకోవాలనుకున్నారు. ఎందుకంటే అంటే వీలైన అవసరమా, రాజకీయం చేయడానికి వీలైన అవసరమా? మన లోకల్లో పుట్టిన బీసీలము, ఇక్కడే పుట్టి పెరిగినాము, ఇక్కడే ఆదోని ప్రజలు బాగోవాలి తెలుసు కాబట్టి మేము ఖచ్చితంగా ఆదోని డెవలప్మెంట్ కోసము నా శక్తిని మించి పనిచేస్తాను, కష్టపడి పనిచేసి నేను అభివృద్ధి ఏమో వచ్చే ఫండ్ని ఎలా, ఒకవేళ సెంట్రల్ వస్తే ఫండ్ ఎలా తీసుకురావాలా, ఎలా ఆదోని డెవలప్ చేయాలని భావంతో నేను ముందుకు పోతాను. ఎందుకంటే నా సిద్ధాంతం అదే. నేను వచ్చింది స్వయం కృషితో పైకి వచ్చినోని. మా నాన్న ఎమ్మెల్యే కాలేదు, మా అమ్మ ఎమ్మెల్యే కాలేదు, మేమంతా రైతు కుటుంబం. ఈరోజు ఈ స్టేజ్కి ఎదిగినానంటే ఆదోని ప్రజలు ఇచ్చిన సెలవేనే. ఆదోనిలోనే పుట్టి పెరిగినాను, ఇక్కడే చదివినాను, మళ్ళీ ఇక్కడే నేను ఉద్యోగరీత్యా కానీ బిజినెస్ పరంగా అంతా ఆదోనిలోనే పెట్టుకొని ఈరోజు ఆదోని సొమ్మే తిని నేను ఈ స్టేజ్కి వచ్చాను. మళ్ళీ ఆదోని ప్రజలు నన్ను గెలిపలేకపోని నా వంతు నేను రూపాయి సంపాదిస్తే కనీసం పావులన్నా ఖర్చు పెట్టి పేద ప్రజలను ఆదుకోవడానికి నేను ముందుంటానని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అంటే ఎక్కడో ఉన్న రమేష్ యాదవ్ వైసీపీ అంటే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన అండదండలతో అక్రమాలు చేసి వైద్య వ్యాపారంలో కూడా చాలా అవినీతి చేసి సంపాదించి ఆయనకి వెన్నుపోటు పొడిచినట్టు కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఏదనంటే రుచి చెప్పేమంటే ఇప్పుడు ఒక విషయం చెప్తా. నాకు కరోనా టైంలో కొన్ని లక్షలు నేను ఖర్చు పెట్టాను. నాకు డబ్బు అవినీతి చేయాలన్నప్పుడు ఇవన్నీ ఖర్చు పెట్టాడు, ఎవడైనా సంపాదించడానికే తండాడతాడు. ఇవన్నీ రూపాయి ఖర్చు పెట్టించి నేను ఏదో చేశాను కాదు. మొట్టమొదటిసారి ఈ ప్రశ్న చెప్తున్నారు. మళ్ళీ అది ఎవరైనా ఒక రూపాయి ఇక్కడ ఇప్పుడు జరిగే డబ్బులు ఎంత కేసు జరిగేది ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు, విలేకరు మీకు తెలుసు నేను ఎంత తక్కువ చేస్తాను, ఎంత తక్కువ ఉంది. అన్ని హాస్పిటల్ తిరిగే వాళ్ళు మీరు ఏ హాస్పిటల్ ఎంత చేస్తారో తెలుసు. మళ్ళీ ఉద్యోగ రీతిలో కూడా ఎంతోమందికి ఎన్నో ఇండ్లు కట్టించి మేము చేసినాం, కానీ ఎక్కడ అవినీతి అయితే చేయలేదే. ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తాను, ఓపెన్ ఛాలెంజ్, ఎవరైనా వస్తే రమ్మని మాట్లాడదాము. కానీ మామూలు ఒక బీసీ నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినారు, కానీ ఆ దేవుడు సహకారం నాకు ఉంది. నేను దాన్ని దేవుడిని నమ్ముకొని ముందు పోతాను కాబట్టి నేను ఎవరిని నమ్మడం లేదు. నా సిద్ధాంతం ఆ దేవుడిని, నేను నమ్మిన దేవుడిని ముందు మనసులో పెట్టుకొని ముందుకు పోతున్నాను. ఆదోని ప్రజలు అన్నదండలు నాకు ఉంది, ఆ దేవుని ఆశీర్వాదం ఉందని నేను ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చినానని తెలియజేస్తున్నాను. ఆదోనిలో ఓటర్లకు డబ్బులు పంచినారు ప్రతి పార్టీ నుండి అని చెప్పినారు, మీ పార్టీ నుండి ఏమైనా పంచినారు? నేను అదే చెప్పినాను, నేను నైతిక విలువ మేమే గెలిచింది. ఎందుకంటే ఈరోజు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తాను. వైసీపీ పార్టీ అయితే ఏమి, బీజేపీ పార్టీ అయితే ఏమి, నేను ముగ్గురు నిలబడతాం. ₹1 పంచవద్దు, ఎవరికి ప్రజలు ఓటేస్తారో చూడండి, మొగ్గు చూపిస్తారనేది. ఈరోజు నాకు తక్కువ టైంలోనే ఇంత త్రిముఖ పోటీచి గెలిపి సర్వేలు కూడా ఏమంటారంటే ఖచ్చితంగా నువ్వు గెలుస్తావని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ నువ్వు ఈ విధంగా నువ్వు వీళ్ళకు అది వైసీపీ వస్తుంది, బీజేపీ వస్తుంది ఎవరు నాకు చెప్పలేదే. ఈరోజు వేరే వాళ్ళు నేను చెప్పడం లేదు, చాలామంది పల్లెల్లో కానీ టౌన్లో కానీ ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఉంది అన్న, 2000 నుంచి 3000 గెలుస్తారు మీరు అని చెప్తున్నారు. అంటే నాకు ఈరోజు నేను గెలుపటం మీద దేవుడి నిర్ణయంతో ఉంటుంది. ఎందుకంటే వేసిన ప్రజలు ఉన్నారు, నాకు ఖచ్చితంగా లోకల్ వ్యక్తిని నేను ఆశీర్వదించిన, నేను గ్యారెంటీ ఖచ్చితంగా గెలుస్తానని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీరు ఇక్కడ గెలిస్తే ఆదోనికి మీరు చేయబోయే అభివృద్ధి ఏంటి, ఆదోని సమస్యలను ఎలా తీరుస్తారు?
సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే ఇక్కడ నేను గెలిచిన మరుక్షణం ఏం చేస్తానంటే మెయిన్ రైతుల్ని ఆదుకోవాలని నా ఆలోచన. పల్లెల్లో ఉండే ప్రజలకు కానీ ఇక్కడ టౌన్లో ఉండే తాగునీటి సమస్య మెయిన్ ఉండదు. ఇవి రెండు మీద దృష్టి పెట్టి ఇది కొద్దిగా మేధావుల్ని దీనికి సంబంధించిన వాళ్ళతో చర్చించి దీన్ని ఎలా తీసుకోకపోతే మనము తీరుస్తాము. ప్రతి 10 విలేజ్లకు కలిసి ఒక సమ్మర్ స్టోర్ ట్యాంక్ కట్టిద్దామా ఎట్లా కొద్దిగా ప్లాన్ వేసుకొని పోతాము. ఫండ్ సెంట్రల్ మాదే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా తెచ్చి చూపిస్తారని ఆశ ఉంది. రెండవది రోడ్లు విస్తరణ చేసేదే ఫస్ట్. ఇంకా పాత బ్రిడ్జ్ చేద్దాం, అది చాలా డ్యామేజ్, అది ఎప్పుడు పడిపోతుందో ఎవరు చచ్చిపోతారో తెలియదు. అది కూడా ఆ బ్రిడ్జి కూడా డెమలేషన్ చేసి దాన్ని కూడా ఎట్లా చేయాలని ఫ్యూచర్లో చూసి దాన్ని కూడా అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఇవి రెండే నేను ఆలోచించి ప్రజల్లో పోయింది. ఇంకా కాంగ్రెస్ ఇచ్చే పథకాలు అందరికీ తెలుసు కాబట్టి అవి వాళ్ళు గెలిచిన తర్వాత తక్షణమే నేను గెలలేకపోయి అవి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి వచ్చాయి, ఇండియా భారతదేశంలో అందరికీ వచ్చేస్తుంది. అది అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 సంవత్సరాలు అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా 40 సంవత్సరాల వరకు అధికారంలో ఉంది. అప్పటి నుండి ఎటువంటి అభివృద్ధి జరగలేదు, కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఆదంలో తీరలేదు. మరి ఇప్పుడు వస్తే తీరుతుందనే నమ్మకం ఏ విధంగా మీరు నమ్మించగలరు? ఇప్పుడు గతంలోన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఇంతకుముందు భాస్కర్ రెడ్డి ఉన్న టైంలోనే మనకు డెవలప్మెంట్ జరిగింది. ఎందుకంటే నీకు అప్పట్లో భాస్కర్ రెడ్డి ఉన్న టైంలో నీళ్ళు తీసుకొచ్చారు, అది కేసీ కెనాల్, అది కాలువ తీసుకొచ్చింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మళ్ళీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఆ బ్రిడ్జికి కూడా కొత్త ఆదరణలో బ్రిడ్జి కట్టించింది కూడా అప్పట్లోనే కదా శాంక్షన్ అయింది. ఈ బైపాస్ కూడా శాంక్షన్ అయింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కదా. ఈ కొత్త గవర్నమెంట్లో ఏం చేసినారో నాకు అది చెప్తున్నాను. మెడికల్ కాలేజ్ అంటున్నారు కానీ మెడికల్ కాలేజ్లోన సెంట్రల్లో వచ్చింది తప్ప అదొకటి తప్ప ఇంకేం చేయలేదు వాళ్ళు. కానీ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ అయినవే ఇంతవరకు పూర్తి చేయలేకపోతున్నారు. రాజశేఖర హఠాత్ మరణప్పటి నుంచే మన ఆంధ్రప్రదేశ్ కుంటుపడింది. ఆయన బతుకుంటే మొత్తం డెవలప్మెంట్ అనేది ఆదోని 30 ఏళ్ళు ముందే ఉంటుండే, మళ్ళీ 30 ఏళ్ళు ఎన్నికలు పోయింది ఇప్పుడు ఆదోని పరిస్థితి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన క్రెడిట్ని వాడుకుంటున్నారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వాడుకోవడం లేదు, ఇంతవరకు వాడుకోలే. కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన పేరు ఎక్కడ ఎక్కువ చెప్పడం లేదు. అంటే దీనికి కారణం ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం లాంటిది. కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డిని కంపల్సరీగా ఆయన జయంతి కానీ ఆయన ఏదైనా చేయాలనుకుంటే రాజశేఖర రెడ్డి గురించి చేస్తే కంపల్సరీగా పార్టీలోన ఆయన ఫోటో పెట్టి చేస్తారు. కనీసం కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి ఫోటో అయితే కంపల్సరీగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలోన. మళ్ళీ ఇంకా ఆయన్ని గుర్తించలేమనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఒక కొడుకు అయి పుట్టినందుకు ఈయన రాజశేఖర ఆశయాలు చేస్తాడని ప్రజలు ఓటేసినారు. కానీ ఈయనంతా ఏం చేసినాడంటే ఒక 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు గుంజుకున్నాడు. అది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు కరెంటు బిల్లు తీసుకో, మళ్ళీ తర్వాత మద్యం, ఇసుక, తర్వాత డీజిల్, పెట్రోల్, ఇవన్నీ ఏమైందంటే అన్ని పక్కన రాష్ట్రానికి ఇక్కడ కర్ణాటకకి ఇక్కడికి మినిమం 12 రూపాయల నుంచి 13 రూపాయలు డిఫరెన్స్ ఉంది లీటర్కి. మళ్ళీ ఇంత ఆదాయం ఎక్కడ పోతుందో ఆలోచించు. మళ్ళీ ఈరోజు డబ్బులు మధ్యమంలోన డబ్బులు ఫోన్పే చేయకూడదు, మళ్ళీ డైరెక్ట్ డబ్బులు తీసుకుంటుంటారు. ఇప్పుడు ఎందుకు ఫోన్పే చేస్తున్నారు అంటే ఎలక్షన్ కోడ్ ఉంది అంటే ఇది గవర్నమెంటు, ఇది ఒరిజినల్ గవర్నమెంట్ పెట్టిన రూల్. మళ్ళీ ఈరోజు ఇసుక ఆదోని బైపాస్లో ర్యాస్ అమ్మినారు. మళ్ళీ ఈరోజు ఇసుక ఎక్కడంటే ఇది ఏంటంటే వీళ్ళంతా మాఫీ చేస్తున్నారన్నమాట. వైసీపీ ప్రభుత్వం మాఫీ చేసినందుకే నేను వైసీపీ నుంచి బయటకు వచ్చి ఈరోజు మా సొంత పార్టీకి నేను మళ్ళీ వచ్చి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది. మళ్ళీ దేవుని దేవాల నాకు టికెట్ కూడా వచ్చి ఆదోని ప్రజల్లో ఈరోజు మంచి ఒక చనిపోయిన పార్టీని పైకి తీసుకొచ్చినాను. అదిగాక ఒక గెలుపుకి మొట్టమొదటిది ఆదోని బునాది వేస్తుంది. రాజశేఖర రెడ్డి ఇంతకీ వైసీపీ పార్టీకి చెందినవాడా, కాంగ్రెస్ పార్టీకి చెందినవాడా? ఆయన సీఎం ఉన్నింది కాంగ్రెస్ పార్టీలోనా వైసీపీ పార్టీలోనా? వైసీపీ పార్టీ అతను బతికినప్పుడు వైసీపీ పార్టీ ఆడుంది. జగన్ ఎక్కడి నుంచి గెలిచినాడు? కాంగ్రెస్ పార్టీ నుంచే కదా. మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినాడు, కాంగ్రెస్ ఎంపీగా గెలిచినాడు. ఆయన వైసీపీ కాదు కదా మొదటిది. ఆయనకి సింబల్ తెచ్చుకుంది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఆయనకి సింబల్ వచ్చింది వైసీపీ పార్టీ. మళ్ళీ ఎందుకంటే మొదటిది ఆయన బతికినప్పుడు కాంగ్రెస్లో గెలిచింది జగన్నే. ఆయన చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తర్వాత పార్టీ పెట్టి ఈయన ఈ విధంగా వచ్చినాడు ముందుకి. అంటే అది అర్థమేమి కాంగ్రెస్ అసలు రాజశేఖర్ రెడ్డికి అయితే వైఎస్ఆర్ పార్టీ గుర్తే లేదు. ఆయన పార్టీ ఆయన చనిపోయినాక ఇవన్నీ వచ్చింది.
మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే కానీ కాంగ్రెస్ పార్టీ ఏమి వైఎస్ఆర్ పార్టీ అనేది కాదు కదా. ఇప్పుడు శర్మిల మేడం కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన వచ్చి ఈరోజు సొంతం అన్నైనా సొంతము బంధువుతో అయినా వాళ్ళు విమర్శించి వాళ్ళు చేసే అవినీతిని బయటపెట్టి ఆయన రోజు కాంగ్రెస్ పార్టీలో ఒక ఎంపీగా నిలబడిందంటే ఎంపీ కడపలో ఆలోచించండి. మళ్ళీ ఈ విధంగా ఉందంటే దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే న్యాయం కోసం పోరాడేది కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఈరోజు అనుకుంటే డబ్బులు గుమ్మ కోసి కాంగ్రెస్ పార్టీలు కూడా ఈరోజు అంత ఫైట్ చేసేది. ఎందుకంటే ప్రజల పక్షాన ఉన్నారు. కొద్దిగా బాధాకరంగా కాంగ్రెస్ పార్టీ విడిగొట్టేందుకు అప్పటి నుంచి కొద్దిగా బాధ ఉన్నారు. కానీ ఫస్ట్కి సెకండ్కి థర్డ్కి శాతం వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. అంటే ప్రజల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది. దాన్ని మళ్ళీ రూపురేఖలు తీసుకురావడానికి ఒక రాజశేఖర్ లాంటి మంచి నాయకుడు దొరికితే మాత్రము కాంగ్రెస్ కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటుంది అనేది నేను గట్టిగా